ఈ సమయము మనమందరము 2 చేతులు పైకెత్తి దేవునికి మహిమ కలిగినట్లుగా కొద్ది క్షణము ఆయనకు కృతజ్ఞతపూర్వకముగా స్తోత్రాలు చెల్లించుదాం. ప్రతి ఒక్కరి చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రములు చెల్లించుదాం, దేవుని మహిమపరచుదాం. ఇదిగో ఈ కుటుంబమును దేవుడు ప్రేమించి వారి బిడ్డల జీవితములో ఎన్నో మేలులు చేశాడు, ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడు. అది మాత్రమే కాదు, గత 24వ సంవత్సరములో డిసెంబర్ నెలలో కుటుంబ యజమానులు కూడా రక్షణ పొందారు. ప్రభువును నమ్ముకొని బాప్టిజము ద్వారా రక్షించబడి దేవుని రాజ్యములో ప్రవేశించుటకు దేవుడు కృపను చూపాడు. అలాగనే మన కుటుంబంలో ఉన్న సీతారాంబాబు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వారి చదువులు కానీ ఉద్యోగ విషయాలు కానీ ఇంతవరకు కాపాడిన దేవుడు. అలాగనే విజయవాడలో ఉన్న సుధా వారి కుటుంబ సభ్యులను ఇంతవరకు కాపాడుతూ వచ్చినందుకు వారి తరపున వారిని దేవుడు ఆశీర్వదించాడు గనుక వారి తరపున సంఘస్థులైన మనమందరము ఆ దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతపూర్వకంగా స్తోత్రాలు చెల్లించుదాం. అందరము ప్రభును స్తుతించుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు తండ్రి, నీకే వందనాలు ప్రభువా, నీకే వందనాలు ప్రభువా. నీ బిడ్డలను ఏర్పరచుకున్నారు, ఈ కుటుంబాన్ని ఏర్పరచుకున్నారు. ఈ కుటుంబము ద్వారా నీ నామాన్ని మహిమపరుచుకుంటున్నందుకు స్తోత్రములు తండ్రి. ఈ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రములు తండ్రి. ఈ కుటుంబం అంతటిని మీరు రక్షించినందుకు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభువా, వారి జీవితంలో ఎన్నో మేలులు మీరు చేశారు. ఆ మేలులను నీ పాద సన్నిధిలో మేము జ్ఞాపకము చేసుకొని నీకు కృతజ్ఞతాపూర్వకముగా స్తోత్రములు చెల్లిస్తున్నాం, నిన్ను స్తుతిస్తున్నాం, నీ నామాన్ని హెచ్చిస్తున్నాం, నీ నామాన్ని ఘనపరుస్తున్నాము తండ్రి. నీకే వందనములు, నీకే స్తోత్రములు ప్రభువా. ఇంకను నీ బిడ్డలను ఆశీర్వదించబోతున్నందుకు స్తోత్రములు, నీ బిడ్డలను ఫలింప చేయబోతున్నందుకు స్తోత్రములు, నీ బిడ్డలు బహుగా విస్తరింప చేయబోతున్నందుకు స్తోత్రములు తండ్రి. నీకే మహిమ, నీకే ఘనత, నీకే నీ నామం మాత్రమే హెచ్చించబడినట్లుగా నిన్ను స్తుతిస్తున్నాం. హల్లెలూయా, స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభు, నీ బిడ్డలు కోరినట్లుగా నీ మహిమార్థమై ఈ కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేశారు. ఇంతవరకు నీ బిడ్డలు పాటల ద్వారా నిన్ను స్తుతించారు, వాయిద్యముల ద్వారా నిన్ను స్తుతించారు. పాటలు పాడిన ప్రతి బిడ్డలను మీరు ఆశీర్వదించండి. వారు పాడుతుండగా వాయిద్యముల ద్వారా సహకరించిన వారిని, అలాగనే ప్రభా మైక్ సెట్ ద్వారా సహకరించిన వారిని కూడా మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాము తండ్రి. ఇప్పుడు నీ వాక్యం వింటుండగా మీరు మాతో మాట్లాడండి. క్రీస్తును వాక్యములో నుండి మాకు బయలుపరచండి. నీకు మహిమ కలిగినట్లుగా మీరు గొప్ప కార్యము జరిగించండి ప్రభువా. ఎవరెవరు ఈ కుటుంబ ఆరాధనలు కలుసుకున్నారో వారిని పేరు పేరున దీవించండి. వారు తిరిగి వెళ్తున్నప్పుడు తండ్రి ఆశీర్వదించబడిన వారుగా వారు వెలుటకు నీ కృపను దయచేయండి. పరిశుద్ధాత్మదేవ, ఈ రాత్రి క్రీస్తును బయలుపరచమని వేడుకుంటున్నాం. ఈ యంత్ర శబ్దము ద్వారా ఎందరు నా మాటలు వింటున్నారో వారి హృదయాలు, వారి ఆత్మలు యేసు వైపు తిరుగునట్లుగా మీరు పని చేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఇంతవరకు సహాయం చేసిన దేవా నీకే వందనములు. ఇక ముందుకు సహాయము చేయబోతున్నందుకు నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చోండి. మంచిది ప్రియులారా, ఈ రాత్రి ప్రభు సన్నిధి మన మధ్య ఉండగా ఆయన సన్నిధిలో మనము దేవుని మాటలు వినుట మనకు ఆశీర్వాదకరం. దేవుడు తన్ను తాను వాక్యము ద్వారా బయలుపరుచుకుంటాడు. ఈ కుటుంబ ఆరాధనను ఏర్పాటు చేసిన కుటుంబీకులకు, కుటుంబ యజమానురాలకు దేవుని పక్షమున నేను వందనములు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా సీతారాంబాబు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. మరొకసారి సుధా వాళ్ళ కుటుంబ సభ్యులకు నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళ బంధుమిత్రులందరికీ కూడా నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. పాటలు పాడిన ప్రతి బిడ్డలకు నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగనే వాయిద్యముల ద్వారా సహకరించిన వారికి కూడా నేను వందనాలు చెల్లించుకుంటున్నాను.
ఇది ఒక కృతజ్ఞత కూడిక. ఎవరు కృతజ్ఞత భావము కలిగి ఉంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించి హెచ్చించాలి అంటే దేవుడు చేసిన మేలులను జ్ఞాపకము చేసుకొని వాటికి బదులుగా మనము దేవునికి అనుదినము కృతజ్ఞత చెల్లించినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. నేను గత వారంలో ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఇద్దరు సినిమా మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు. తమిళనాడు చెందిన మ్యూజిక్ డైరెక్టర్లు. వాళ్ళ పేర్లు ఏంటంటే, ఒక ఆయన పేరు ఎంఎస్ విశ్వనాథం, మరొక మ్యూజిక్ డైరెక్టర్ పేరు ఇళయరాజా. వీళ్ళను సన్మానిస్తున్నప్పుడు ఎంఎస్ విశ్వనాథము అనే మ్యూజిక్ డైరెక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆయన గురించి ఒక మంచి మాట చెప్పాడు. అది విన్నప్పుడు నేను షాక్ అయ్యాను. ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆయన పాటలంటే దరిదాపు మన దక్షిణ భారతదేశంలో ఉన్న వారికి మాత్రమే కాదు, ఇటు ఉత్తర భారతదేశంలో ఉన్నవారికి కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాటలంటే చాలా ఇష్టం. మనందరము చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఆ సమయంలో ఎక్కువగా మనము ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాటలు విని పెరిగిన వాళ్ళం. ఖచ్చితంగా ప్రతి పాటలు పాడేవారు ఆయనను మాదిరిగా తీసుకొని ఆయనలాగా పాడాలి అని చాలా ప్రయాసపడుతూ ఉంటారు. ఎందుకంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అంత స్థాయికి ఎదిగాడు. ప్రతి మ్యూజిక్ డైరెక్టర్లు ఆయనను ఇష్టపడతారు. దానికి కారణం ఏంటి తెలిసిన? ఆ కారణము మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎస్ విశ్వనాథం గారు ఇలా చెప్పారు. అది ఏంటంటే, కృతజ్ఞత భావము కలిగి ఉన్నాడంట. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గొప్పవాడు అవ్వటానికి ముఖ్య కారణం ఏంటంటే కృతజ్ఞత భావం. ఆయన ఏమన్నాడంటే, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గొప్పవాడు అవ్వటానికి ముఖ్య కారణం ఏంటంటే కృతజ్ఞత భావము కలిగిన ఒక వ్యక్తి. అందువలన భగవంతుడు ఆయన పాడిన పాటలను ఆశీర్వదించాడు. అది ఎలా కృతజ్ఞత భావము కలిగి ఉన్నాడని ఆయన చెప్పాడంటే, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆయనకు మొట్టమొదటిగా పాటలు పాడటానికి అవకాశం ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్, ఆయన పేరు నాకు గుర్తు రాలేదు కానీ కోదండపాణి ఎవరో ఒకరు, ఆయన ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అంట. ఆయననంట బాలసుబ్రహ్మణ్యం గారికి ఒక పాట పాడటానికి అవకాశం ఇచ్చాడంట. ఆ పాట పాడటానికి ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎప్పుడు ఆ అవకాశము సద్వినియోగం చేసుకొని పాట పాడి గొప్పవాడుగా ఎదిగాడు. గొప్పవాడుగా ఎదిగిన తర్వాత కూడా నాకు మొదటి అవకాశం ఇచ్చిన ఆ మ్యూజిక్ డైరెక్టర్ని మర్చిపోకూడదు, నా జీవితాంతము ఆయనను నేను గుర్తుంచుకోవాలి. ఆ ఉద్దేశంలో ఈయన ఒక మంచి మ్యూజిక్ స్టూడియోను నిర్మాణం చేసి ఆ మ్యూజిక్ స్టూడియోకు తన తండ్రి పేరు కానీ తన తల్లి పేరు పెట్టకుండా తనకు మొదటి పాట పాడటానికి అవకాశం ఇచ్చిన ఆ మ్యూజిక్ డైరెక్టర్ పేరు పెట్టాడంట. అందులో కృతజ్ఞత భావము దాగి ఉంది. అందుచేతనే బాలసుబ్రహ్మణ్యం అన్న ఆయన పాట అన్న అందరు ఇష్టపడతారు.
నేను అందులో ఒక పాఠం నేర్చుకున్నాను. అది ఏంటంటే, కృతజ్ఞత భావము ఎవరు కలిగి ఉంటారో వారిని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. చూడండి, అతడు దేవుడు ఎరగని ఒక అన్యుడు, బైబిల్ చదవని ఒక వ్యక్తి, కానీ తనకు మేలు చేసిన ఆ వ్యక్తికి కృతజ్ఞత పూర్వకముగా ఒక స్టూడియోను నిర్మించి ఆ స్టూడియోకు ఆ వ్యక్తి పేరు పెట్టాడంటే అది నిజమైన కృతజ్ఞత భావం. ఈరోజు కొన్ని కుటుంబాలు చూడండి, ఎదగలేకపోవటానికి మెయిన్ కారణం ఏంటంటే కృతజ్ఞత భావము లేకపోవటం. ఎప్పుడైనా నేను చెప్తున్నాను, మనకు మేలు చేసిన వారిని మనం మర్చిపోకూడదు. మనకు అన్నం పెట్టిన వారిని మనం మర్చిపోకూడదు. నీ జీవితంలో ఖచ్చితంగా ఎవరైనా మేలు చేసి ఉంటారు. నీ జీవితంలో ఖచ్చితంగా ఏదో ఒక సమయమున నీకు సహాయము చేసి ఉంటారు. నీ జీవితంలో ఏదో ఒక సమయమున నీకు భోజనం పెట్టి ఉంటారు. అలాంటి వ్యక్తులను మనం మరవకూడదు. వారిని గుర్తుంచుకుంటూ ఉండాలి. వారికి మనము కృతజ్ఞత భావము తెలియజేస్తూ ఉండాలి. ఎందుకంటే దేవుడు కృతజ్ఞత భావము కలిగిన వారిని మాత్రమే ఆశీర్వదిస్తాడు. గుర్తుపెట్టుకోండి, మనుషులు చేసిన మేలు మనం మరవకూడదు. మనుషులు చేసిన సహాయమును మనం మరవకూడదు. నా జీవితంలో ఖచ్చితంగా ఎవరైనా ఒకరు సహాయం చేసి ఉంటారు, ఎవరైనా ఒకరు మేలు చేసి ఉంటారు. వారు చేసిన సహాయము, వారు చేసిన మేలును బట్టి బహుశా ఈరోజు మన మంచి స్థితిలో ఉండవచ్చు. మన మంచి స్థితిలో ఉండగా గతములో మనకు చేసిన మేలు ఎవరెవరు చేశారో వారిని గుర్తుంచుకొని వారికి కృతజ్ఞతా భావము తెలియచేయటం ముందు చూసారా, అదేనండి మన జీవితములో గొప్ప ఆశీర్వాదములను దేవుని యొద్ద నుండి మనకు తీసుకొని వస్తుంది. చాలామంది చూడండి, మేలు చేసిన వారిని మర్చిపోతారు, గతాన్ని మర్చిపోతారు. మన ప్రారంభ స్థితి ఏంటో ఎప్పుడు కూడా మరవకూడదు. నేను చెప్తున్నాను, మన గతాన్ని మనం మరవకూడదు. గతములో మనకు చేసిన మేలులు, గతములో ప్రజలు మనకు చేసిన సహాయమును మనం మర్చిపోకూడదు. మనం ఎప్పుడు వాటిని మర్చిపోతామో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించడు. గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను ఆశీర్వదించాలంటే కృతజ్ఞత హృదయము, కృతజ్ఞత భావము మనం కలిగి ఉండాలి. నిజంగానే ఎంఎస్ విశ్వనాథం గారు బాలసుబ్రహ్మణ్యం గారి గురించి చెప్తున్నప్పుడు నేను షాక్ అయ్యాను. ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం ఒక మంచి పాటలు పాడే ఒక వ్యక్తి మాత్రమే కాదు, అనేకులకు తెలిసిన ఒక వ్యక్తి. ఆయన పాటలంటే అందరు ఇష్టపడతారు. ఆయన ఆ స్థితికి రావటానికి మెయిన్ కారణం ఏంటంటే కృతజ్ఞత హృదయము, కృతజ్ఞత భావము కలిగిన ఒక వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తులను ప్రజలు ప్రేమిస్తారు. ఎవరైనా నీకు చిన్న సహాయం చేస్తే వారిని మరవకుండా తిరిగి వారికి నువ్వు కృతజ్ఞత భావము, ఆ యొక్క భావాన్ని నువ్వు చెల్లిస్తున్నప్పుడు ఆ వ్యక్తి నిన్ను ఎంతగానో ప్రేమిస్తాడు. నాకు బాగా గుర్తు, ఒక వ్యక్తి, నేను చదువుతున్నప్పుడు, డిగ్రీ చదువుతున్నప్పుడు, అప్పుడు అయ్యగారు సేవ పరిచర్య కోసం కుటుంబాన్ని విడిచిపెట్టి చనుబండ ప్రాంతానికి వచ్చారు. ఇంకా మేము రాలేదు. అప్పుడు నేను చదువుతున్నప్పుడు బస్ పాస్ తీసుకోవటానికి కూడా నా దగ్గర డబ్బులు లేదు. అప్పుడు ఒక వృద్ధాప్యములో ఉన్న ఒక వ్యక్తి మా ఇంటికి వచ్చి నా పరిస్థితిని చూసి తన దగ్గర ఉన్న 50 రూపాయలు ఇచ్చి, నువ్వు బస్ పాస్ తీసుకో, అది నీకు ముఖ్యము, నువ్వు చదువుకోవాలి, మీ నాన్నగారు సేవలో ఉన్నారు, పరిచర్యలో ఉన్నారు, నువ్వు చదివి ఒక మంచి స్థితిలో ఉండి మీ నాన్నగారికి మీరు సహాయం చేయాలని ఆ మంచి వ్యక్తి నాకు సలహా ఇచ్చాడు.
అది నేను మనస్సులో దాచుకున్నాను. తర్వాత మా కుటుంబం అంతా చనుబండకు రావటం జరిగింది. మేము ఇక్కడ సెటిల్ అయిన తర్వాత ఒకరోజు మెడ్రాస్ పట్టణానికి వెళ్ళాను. నేను వెళ్ళి ఈ వ్యక్తిని కలవాలని వెళ్ళాను. ఎందుకంటే ఈ వ్యక్తి ఒకరోజు నాకు సహాయం చేశాడు. అతడు నాకు చేసిన సహాయాన్ని నేను మరవకూడదు. ఆ వ్యక్తికి నేను కృతజ్ఞత తెలియ, అందుకోసము ఆ వ్యక్తి ఉన్న ఇంటికి వెళ్ళి చూస్తే ఆ ఇంటిని వేరే స్థలానికి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారని పక్కన వాళ్ళని అడిగితే వాళ్ళ అడ్రస్ చెప్పలేకపోయారు. కానీ పలానా ప్రాంతానికి వెళ్ళారని చెప్పగా ఆ ప్రాంతానికి వెళ్ళి ఒక్కొక్క ఇల్లు నేను ఎక్కి దిగటం, వాళ్ళని అడగటం, పలానా వ్యక్తి ఉన్నారా, పలానా వ్యక్తి ఉన్నారా. కనీసం ఒక 50 ఇల్లు నేను అడిగి ఉంటాను. కానీ అటువంటి పేరు కలిగిన వారు అక్కడ లేరని తెలిసి నేను బాధపడ్డాను. అప్పుడు మా స్నేహితుడు అన్నాడు, ఎందుకు నువ్వు ఇలా ఆ వ్యక్తి అడుగుతున్నావు? అప్పుడు నేను చెప్పింది ఏంటంటే, ఆ వ్యక్తి ఒకప్పుడు నాకు సహాయం చేశాడు, ఇప్పుడు నేను బాగున్నాను, నా వీలైనంత సహాయము తిరిగి ఆయనకి చెయ్యాలి, లేకపోతే కృతజ్ఞత భావము తెలియచేయాలి. కేవలము కృతజ్ఞత తెలియచేయటానికి అతడు ఏ ఇంట్లో ఉన్నాడో తెలియక ఒక్కొక్క ఇంటిని పరీక్షిస్తూ ఉన్నాను, కానీ అతను నాకు దొరకలేదు. తర్వాత నా మనసులో చాలా బాధ నిండి ఉన్నది. ఒక 5 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి చనుబండ ప్రాంతానికి రావటం జరిగింది. చనుబండ ప్రాంతానికి వచ్చారు, చర్చిలో కూడా వాక్యం చెప్పారు. ఆయన తిరిగి వెళ్ళేటప్పుడు మా కుటుంబం అంతటా ఆయనకు బట్టలు పెట్టి ఆయనను గౌరవించాం. ఆయనకి రాకపోకలు ఇచ్చి సంతోషంగా పంపాం. అప్పుడు ఆయన వెళ్ళేటప్పుడు కళ్ళమటి నీళ్లు పెట్టాడు. ఎందుకంటే నేను చేసిన చిన్న సహాయానికి మీరింతగా కృతజ్ఞత తెలియచేస్తారా అని. నేను చెప్తున్నాను, కృతజ్ఞత భావము మనందరిలో ఉండాలి. చేసిన మేలు ఎప్పుడు కూడా మరవకూడదు. చేసిన సహాయాన్ని మనం ఎప్పుడు కూడా మరవకూడదు. దేవుని కనులు మన హృదయం మీద ఉంటుంది. ఎందుకు తెలిసిన, ఎవరెవరు కృతజ్ఞత భావము కలిగి ఉన్నారు, ఎవరెవరిలో కృతజ్ఞత హృదయం ఉన్నదో దేవుడు అది చూసి సహాయపడతాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇక్కడ కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నేను చెప్పేది ఒక్కటే, మీరు గతములో ఎవరో ఒకరి వలన మేలు పొంది ఉంటారు. ఖచ్చితంగా ఎవరో ఒకరు మీకు సహాయం చేసి ఉంటారు. ఈరోజు మంచి స్థితిలో మీరు ఉండగా గతములో చేసిన సహాయాన్ని మర్చిపోయి, ఆ వ్యక్తులను మర్చిపోయి, ఒకవేళ మీరు గర్వముతో అహంకారముతో ఈరోజు ఉండవచ్చు. గర్వము అహంకారము మిమ్మలను పైకి లేవనెత్తదు, కానీ గర్వము అహంకారము మిమ్మలను సర్వనాశనములోనికి నడిపిస్తుంది. బైబిల్ అదే చెప్తుంది, నాశనానికి ముందు గర్వము నడుస్తుందంట. అహంకారము వెంబడి అవమానము వస్తుంది. ఎవరిలో అహంకారం ఉంటుందో, ఎవరిలో గర్వం ఉంటుందో వారు ఖచ్చితంగా మేలు చేసిన వారిని మర్చిపోతారు, సహాయము చేసిన వారిని మర్చిపోతారు, అన్నము పెట్టిన వారిని మర్చిపోతారు. నేను చెప్తున్నాను, అన్నము పెట్టిన వారిని మనం మరవకూడదు, సహాయం చేసిన వారిని మనం మరవకూడదు, మనలను ఆదుకున్న వారిని మనం మరవకూడదు. దేవుని గుణలక్షణములో ఒకటి ఏంటి తెలిసిన, కృతజ్ఞత హృదయము కలిగి ఉండటం. నీకు ఎవరు మేలు చేశారో వారిని గుర్తుంచుకో. నీ లైఫ్లో ఎవరు సహాయము చేశారో వారిని జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే దేవుడు నిన్ను పైకి లేపటానికి, నిన్ను ఆశీర్వదించటానికి ఎవరో ఒకరిని నీ జీవితంలో తీసుకొని వస్తాడు. ఆ వ్యక్తి ద్వారా దేవుడు నీకు మేలు చేస్తాడు, ఆ వ్యక్తి ద్వారా దేవుడు నీకు గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకే నేను చెప్తున్నాను, కృతజ్ఞత భావము కలిగి ఉండండి. ఎవరిలో గర్వం ఉంటుందో, అహంకారం ఉంటుందో వారిలో కృతజ్ఞత భావము ఉండదు. వారిలో కృతజ్ఞత స్వభావం అనేది కనబడదండి. నేను చెప్తున్నాను, ఒక కుక్కను చూడండి, ఒక్కసారి మన అన్నం పెడితే ఆ కుక్క అన్నం పెట్టిన వాళ్ళని చూడగానే తన తోకను అలా ఊపుతూ ఉంటుందంట. దాని అర్థం ఏంటి తెలిసిన, కుక్క ఎవరు తనకు అన్నం పెడుతున్నారో
ఆ వ్యక్తికి ఈ తోకను ఊపుట ద్వారా కృతజ్ఞతాభావము తెలియచేస్తుంది. అర్థం చేసుకోండి, కుక్కకున్న ఆ కృతజ్ఞత స్వభావము మనిషికి లేకపోవటం బాధాకరం అండి. మనుషులు చూడు గర్వము నిండిపోయి ఉన్నది. మనిషిని చూడండి అహంకారముతో నిండిపోయి ఉన్నారు. వాళ్ళు ఏదో పుట్టినప్పుడే కోటీశ్వరులాగా, పుట్టినప్పుడే గొప్పవారులాగా. బైబిల్ ఏమంటుందో తెలిసిన, మనిషి పుట్టేటప్పుడు ఏమీ తీసుకొని రాలేదు. మానవుడు దిహంబరిగా ఈ లోకములో అడుగుపెట్టాడు. మరణము ద్వారా దిహంబరిగా వెళ్ళిపోతాడంట. ఇక్కడికి తీసుకొచ్చింది ఏమీ లేదు. వెళ్ళేటప్పుడు ఏమీ మనం తీసుకెళ్ళము. కేవలము దేవుని కృప వలన, మన జీవితంలో దేవుడు కొంతమందిని పంపుట వలన, వారు చేసిన సహాయం వలన ఈరోజు మనము క్షేమముగా ఉన్నాం. ఈరోజు మనము సంతోషంగా ఉన్నాం. ఈరోజు మనము హ్యాపీగా ఉండటానికి మెయిన్ కారణం ఫస్ట్ దేవుడు, సెకండ్ ఆ దేవుడు మన జీవితంలోనికి పంపిన కొంతమంది మనుషులు చేసిన సహాయము. వారిని మనం మర్చిపోకూడదు. వారిని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. వారిని మనం గుర్తుంచుకోవాలి. వారిని మనం గుర్తుంచుకోవాలి. దేవుడిని కృతజ్ఞత హృదయాన్ని చూసి ఇంకను అనేక మందికి సహాయము చేయుటకు దేవుడిని యొద్దకు అనేక మందిని పంపిస్తాడు. దావీదు జీవితంలో చూడండి, సౌలు పతనమైన వెంటనే సౌలు కుమారుడైన యోనాతాను దావీదుకు సహాయం చేశాడు. అప్పుడు యోనాతాను అంటాడు, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, నా తండ్రిని త్రోసివేసి అతని స్థానములో దేవుడు నిన్ను రాజుగా నియమించాడు. నేను నమ్ముతున్నాను, ఖచ్చితంగా నీ చేతికి రాజ్యము వస్తుంది. అప్పుడు నువ్వు పరిపాలన చేస్తావు. నువ్వు పరిపాలన చేస్తున్న సమయమున నాకు, నా కుటుంబానికి నీ వలన, నీ పరిపాలన వలన కీడు జరగకుండా నువ్వు చూసుకోవాలి అని యోనాతాను దావీదుతో అడిగినప్పుడు, దావీదు యోనాతానుతో ప్రమాణం చేస్తాడు, నా వలన, నా పరిపాలన వలన, నా రాజ్యం వలన నీకు కానీ నీ కుటుంబానికి కానీ ఏ కీడు జరగదు అని మాట ఇస్తాడు. అలాగనే యోనాతాను చెప్పినట్లుగా దావీదు రాజు అవుతున్నాడు. దావీదు స్థిరపడ్డాడు. తన రాజ్యము స్థిరపడ్డది. దావీదు పేరు చుట్టూ పరిసర ప్రాంతములో ఉన్న దేశాలంతటా వ్యాపించింది. దావీదు మహారాజుగా పిలువబడ్డాడు. అప్పుడు దావీదు యోనాతానును జ్ఞాపకం చేసుకున్నాడు. యోనాతానుతో తాను చేసిన ఉడంబడిక, నిబంధనను, అగ్రిమెంట్ను జ్ఞాపకం చేసుకొని, యోనాతానుకి ఎవరైనా ఉన్నారా, పిల్లలు ఎవరైనా ఉన్నారా అని విచారణ చేయమంటే, అప్పుడు యోనాతానుకు ఒకే ఒక కుమారుడు, అతని పేరు మెఫీ బోషెత్, అంతే కదరా. అతడు అవిటివాడు. విచారణ చేసి రాజు దగ్గరికి వచ్చి చెప్తున్నారు, యోనాతానుకు ఒక కుమారుడు ఉన్నాడు, అతడు వికలాంగు. కాబట్టి ఆ విషయం చెప్పగానే దావీదు ఏం చేశాడు తెలిసిన, యోనాతాను కుమారుడైన మెఫీ అనే వ్యక్తిని తీసుకొచ్చి అతనికి ఒక మాట చెప్తున్నాడు, ఇక్కడ నుండి నువ్వు రాజు కూర్చునే బల్ల మీదనే కూర్చొని నీవు భోజనము చెయ్యాలి. ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఆ బల్లలో కూర్చోబెట్టి భోజనం పెడుతున్నాడు. అప్పుడు ఆ బాలుడు, ఆ యవనస్తుడు ఏడుస్తున్నాడు. ఇక్కడ చూడండి, దావీదు యొక్క కృతజ్ఞత హృదయం ఎంత గొప్పదో చూడండి. యోనాతాను చేసిన సహాయమును జ్ఞాపకం చేసుకున్నాడు. యోనాతానుతో చేసిన ఆ ఉడన్బడిక, ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకొని అతని కుమారుడైన మెఫీబోత్ అనే వ్యక్తిని తీసుకొని వచ్చి తన బల్ల మీద కూర్చోబెట్టి అతడు చనిపోయేంత వరకు భోజనం పెట్టాడు. ఇది దేనిని చూపిస్తుందంటే కృతజ్ఞత భావము. నేను చెప్తున్నాను, క్రైస్తవులు చాలామంది ప్రార్థనలు చేస్తారు, కృతజ్ఞత హృదయం మాత్రం ఉండదు. చర్చికి వెళ్తారు, కృతజ్ఞత హృదయం ఉండదు. నేను చెప్తున్నాను, కృతజ్ఞత భావము, కృతజ్ఞత హృదయము ఎప్పుడు మీలో ఉంటుందో అప్పుడే దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను
ఆశీర్వదిస్తాడు. దావీదు ఆశీర్వదించబడటానికి ముఖ్య కారణం, దావీదు ఎదగటానికి ముఖ్య కారణం, మహారాజుగా పిలువబడటానికి ముఖ్య కారణం ఏంటో తెలుసా? కృతజ్ఞతా హృదయము కలిగిన ఒక వ్యక్తి. దేవుని బిడ్డలకు ఉండవలసిన హృదయం కృతజ్ఞతా హృదయము. మీరు ఈ రాత్రికి వెళ్ళి పండుకొని నిద్రపోతున్నప్పుడు 5 నిమిషము ఆలోచన చెయ్యి. నీ గత జీవితంలో ఎవరైనా నీకు అన్నం పెట్టారా? నీ గత జీవితంలో ఎవరైనా నీకు సహాయం చేశారా? నీ గత జీవితంలో ఎవరైనా నీకు మేలు చేశారా? ఒక్కసారి కూర్చొని చూడు. నీ జీవితంలో చాలామంది ఉంటారు, కానీ నువ్వు వాళ్ళని మర్చిపోయావు. నువ్వు వాళ్ళని గుర్తుంచుకోవటం లేదు. ఎందుకంటే నువ్వు ఒక స్థాయికి వచ్చిన వెంటనే గతములో నీకు సహాయం చేసిన వాళ్ళని బొత్తిగా నువ్వు మర్చిపోయావు. గతములో నీకు అన్నం పెట్టిన వాళ్ళని నువ్వు బొత్తిగా మర్చిపోయావు. గతములో నిన్ను ఆదుకున్న వారిని నువ్వు బొత్తిగా మర్చిపోయావు. ఇప్పుడు నువ్వు అహంకారముతో, గర్వ హృదయముతో నిండి ఉన్నావు గనుక నీ వెనకాల సహాయం చేసిన వారు నీ కంటికి కనబడటం లేదు. కానీ నీ జీవితం సాపిగా ఉండదు. ఎందుకంటే దేవుడు కృతజ్ఞత హృదయము గలవారిని మాత్రమే ఆశీర్వదిస్తాడండి. వారిని మాత్రమే దేవుడు హెచ్చిస్తాడు. వారిని మాత్రమే దేవుడు ఉన్నతమైన స్థాయిలో కూర్చోబెడతాడంట. చేతుల పైకెత్తి స్తోత్రం చెబుదామా? మీరు చూడండి, అబ్రహాము జీవితం కూడా చూడండి, ఇస్సాకు జీవితాన్ని చూడండి, యాకోబు జీవితాన్ని చూడండి, యోషేబు జీవితాన్ని చూడండి. వీళ్ళ చరిత్ర ఏం చెప్తుందంటే, దేవుడు వీళ్లకు ఎంతోమంది మనుషుల ద్వారా సహాయం చేశాడు. వారు సహాయం పొందిన వారు మాత్రమే కాదు, వారు తమకు ఎవరు సహాయం చేశారో వారిని వారి జీవితంలో జ్ఞాపకం చేసుకొని వారందరికీ కృతజ్ఞత భావమును చూపించారు. అందువలనే అబ్రహాము గొప్పవాడుగా ఎదిగాడు, ఇస్సాకు గొప్పవాడుగా ఎదిగాడు, యాకోబు గొప్పవాడుగా ఎదిగాడు. అలాగనే యోషేబు కూడా గొప్ప వ్యక్తిగా మారారు. ఎందుకంటే ఇతరులు చేసిన సహాయమును మనం మర్చిపోకూడదు. ఎంతోమంది మర్చిపోతున్నారండి, నేను చెప్తున్నాను. కృతజ్ఞత హృదయము కనబడటం లేదు, కృతజ్ఞతా భావము ప్రజల్లో కనబడటం లేదు. ఈరోజు దేశంలో ఉన్న ప్రజలకు కావలసిన హృదయం కృతజ్ఞత చూపించే హృదయం. అది ఎప్పుడు నీలో ఉంటుందో ఖచ్చితంగా నీలో కనికరం ఉంటుంది, నీలో దయ ఉంటుంది, నీలో తగ్గింపు జీవితం ఉంటుంది, ఇతరులకు సహాయపడే ఆ హృదయం ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు నీకు ఒకరు సహాయం చేశారు, ఇప్పుడు నువ్వు ఇతరులకు సహాయం చేయాలన్న తపన, ఆ కోరిక, ఆ వాంఛ, ఆ దాహము నీలో ఉంటుంది. నేను ఒక పుస్తకం చదివాను. ఆ పుస్తకంలో ఒక చిన్న బాలుడు, అతనికి ఒక 10-12 సంవత్సరం వయస్సు ఉంటుంది, తల్లిదండ్రులు లేరు. ఇది అమెరికాలో జరిగిన ఒక వాస్తవమైన సంఘటన. తల్లిదండ్రులు లేరు కాబట్టి తనకు ఏదైనా దొరికితే వాటిని తీసుకొని తింటూ బ్రతికేవాడు. ఆకలేసినప్పుడు చేతులు చాపి ఇతరులను అడుక్కుంటాడు, భిక్షమెత్తుతాడు, వచ్చిన డబ్బుతో తన కడుపుని నింపుకుంటాడు. ఒకరోజు అతనికి ఏ సహాయము దొరకలేదు, ఎవరు కూడా సహాయము చేయటం లేదు. ఆకలితో అతడు సోలిపోతున్నాడు. అతడు ఏం చేయాలో తెలియక చూస్తుంటే ఒక చోట టీ షాపు కనపడింది. నేరుగా ఆ టీ షాపు దగ్గరికి వచ్చాడు, నిలబడ్డాడు. ఆకలేస్తుందని తన 2 చేతులను ఆ టీ షాపు యజమానురాలు ఆమె వైపు చూసి తన 2 చేతులను చాపి, నాకు ఆకలేస్తుంది, ఏదైనా సహాయం చెయ్యండి అని కోరాడు. ఆమె ఆ బాబును చూడగానే కనికరము కలిగి ఆ ఓనర్ షీట్లో నుండి లేచి వచ్చి ఒక బ్రెడ్ ఇచ్చి గ్లాసు పాలిచ్చి తిని తాగమని చెప్పింది. ఎప్పుడు ఆ బ్రెడ్ తిని ఆ పాలు తాగాడో తన ప్రాణమంట తెప్పరిల్లింది. ఆమెను చూసి
తన కళ్ళ నుండి నీళ్లు కారుతుంది. వెంటనే ఆ బాబు ఏం చేశాడంటే ఆ తల్లిగారు పాదం మీద పడి కృతజ్ఞతను తెలియచేసి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఆమె ఒక మాట అన్నది, మనస్ఫూర్తిగా ఆ బిడ్డను దీవించి పంపింది. తర్వాత ఒక 30 సంవత్సరముల తర్వాత పరిస్థితులు మారిపోయినది. ఈ టీ షాప్ ఓనరు చాలా దెబ్బతిని ఆస్తులన్నీ పోగొట్టుకున్నది, టీ షాపును పోగొట్టుకున్నది. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటంటే దారిద్ర్య స్థితిలో ఉన్నది. కంటి చూపు సరిగా కనబడటం లేదు. ఎక్కడైనా ఆపరేషన్ చేసుకోవాలని కోరుకుంటుంది, కానీ చేతుల్లో డబ్బులు లేకపోవటం వలన ఆపరేషన్ కూడా చేసుకోలేకపోతుంది. కొంతమంది సహాయం చేస్తుంటే ఆ వచ్చిన డబ్బులతో ఆపరేషన్ చేసుకోవాలన్నా సరిపోవట్లేదు. పోనీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే వాళ్ళు వెంటనే ఆపరేషన్ చేయట్లేదు. అప్పుడు ఒక వ్యక్తి ఆమెతో చెప్తున్నాడు, అమ్మా ఇదిగో పలానా ప్రైవేట్ హాస్పిటల్ ఉంది, అక్కడ ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆ డాక్టర్ గారు కనికరము కలిగిన డాక్టర్, బీదవాళ్ళంటే చాలా ఇష్టం. మీరు అతని దగ్గరికి వెళితే మేము నమ్ముతున్నాం ఖచ్చితంగా నీకు ఉచితంగా కంటి వైద్యం చేస్తాడు, ఆపరేషన్ చేస్తాడని చెప్పగా ఆమెకు ఒక ఆశ కలిగింది. హాస్పిటల్ పేరు, ఆ డాక్టర్ పేరు అడిగి తెలుసుకొని నేరుగా హాస్పిటల్కి వెళ్ళింది. నేరుగా వెళ్ళి ఆ డాక్టర్ని కలిసింది. అప్పుడు ఆ డాక్టర్ ఆమెను చూడగానే గుర్తుపెట్టాడు. ఆ డాక్టర్ ఎవరో కాదు, 30 సంవత్సరాల క్రితం ఆకలేస్తుంది అని టీ షాపు ముందు నిలబడి సహాయం అడిగిన ఆ బాలుడు. అప్పుడు ఆమె ఎంతో హుందాగా ధనవంతురాలుగా ఉన్నది. ఇప్పుడు ఆమె స్థితి మారిపోయినది. డాక్టర్ కనిపెట్టి ఈమెకు ఎలాగైనా నేను కృతజ్ఞత తెలపాలి, ఈమెకు ఎలాగైనా నా వంతు నేను సహాయం చేయాలని ఆమెను అడుగుతున్నాడు. మీ ప్రాబ్లం ఏంటంటే అప్పుడు ఆమె చెప్తుంది, ఆమె కనిపెట్టలేకపోతుంది ఆ బాలుడే ఈ డాక్టర్ అని. కానీ డాక్టర్ కనిపెట్టాడు. అడుగుతున్నాడు, నీ ప్రాబ్లం ఏంటంటే అప్పుడు ఆమె చెప్తుంది, కంటి చూపు సరిగా కనబడటం లేదు, ఆపరేషన్ చేయించుకోవాలంటే డబ్బు లేదు. అప్పుడు ఆయన అడుగుతున్నాడు, మీరు టీ షాపు ఓనర్ కదా, మీరు బాగా సంపాదించారు కదా, ఇప్పుడు మీ పరిస్థితి ఎందుకు ఇలా మారిందంటే కొంతమంది మనుషులు నాకు చేసిన మోసం వలన నేను ఈ విధంగా దెబ్బతిన్నాను, మనుషులు నాకు ద్రోహం చేయటం వలన నేను ఇప్పుడు దారిద్ర్య స్థితిలో ఉన్నాను. కాబట్టి నేను నా కంటి ఆపరేషన్ చేసుకోవటానికి కూడా నా దగ్గర డబ్బులు లేదని ఆమె బాధపడుతుంది. అందుకు ఆయన ఏమన్నాడంటే, కంటి ఆపరేషన్ చేయాలంటే చాలా డబ్బులు అవసరం కదా, మరి ఎలా అని అడిగాడు. అందుకు ఆమె, అవునండి డబ్బు చాలా అవసరం, కానీ నా దగ్గర లేదు కదా అని బాధపడుతుంటే ఆయన చిరునవ్వుతో అన్నాడు, మీ కంటి ఆపరేషన్ నేను చేస్తాను, మీరు రూపాయి చెల్లించాల్సిన పని లేదు, ఎందుకంటే మీరు 30 సంవత్సరానికి ముందే మీరు కట్టవలసిన వాటన్నిటిని నాకు కట్టారు అని చెప్పి నవ్వాడంట. అప్పుడు ఆమె ఆశ్చర్యంగా, 30 సంవత్సరాలకు ముందు కట్టవలసిన వాటిని నేను కట్టడం ఏంటి, మీరు ఎవరండి అని అడిగితే అప్పుడు గుర్తు చేస్తున్నాడు, 30 సంవత్సరానికి ముందు ఒక బాలుడు మీ దగ్గరికి వచ్చి ఆకలేస్తుందని 2 చేతులు చాపి మిమ్మల్ని అడిగాడు, గుర్తుందా అని అడిగాడు. అప్పుడు ఆమె చాలాసేపు గుర్తు తెచ్చుకొని, అవునవును నాకు గుర్తొచ్చింది, మీరు కూడా కాదు అనకుండా తరిమి వేయకుండా కనికర హృదయముతో ఒక రొట్టెనిచ్చి ఒక గ్లాస్ పాలు ఇచ్చారు కదా, ఆ రొట్టె తిని నేను గ్లాస్ పాలు తాగిన తర్వాత నేను బలం పుచ్చుకున్నాను. అక్కడ నుండి నేను పని చేస్తూ చదువుకుంటూ ఉన్నాను. దేవుడు నన్ను దీవించాడు, నా చదువును ఆశీర్వదించాడు. అనేక మంది నా జీవితంలో రావటం వలన వారిచ్చిన సలహాను బట్టి, వారు చేసిన మేలులను బట్టి నేను కష్టపడి చదివి ఒక డాక్టర్ అయ్యాను. ఈ పట్టణములోనే పేరుగాంచిన డాక్టర్గా నిలబడ్డాను. దీనికి కారణం ఎవరో తెలుసునా? ఆ రోజు మీరు మంచి మనసుతో రొట్టెనిచ్చి పాలిచ్చిన దానిని బట్టి నేను ఈ స్థితిలో ఉన్నాను. మీరు ఆ రోజు నాకు ఆ రొట్టెని ఇవ్వకపోయి ఉన్నట్లయితే, ఒక గ్లాస్ పాలు ఇవ్వకపోయి ఉన్నట్లయితే ఆకలి మంటతోనే నేను చనిపోయి ఉండేవాడిని.
నా చరిత్ర ఆ రోజే పూర్తయ్యేది. కానీ ఈరోజు నేను డాక్టర్ అయ్యానంటే దేవుడు మీ ద్వారా నాకు సహాయం చేశాడు. కాబట్టి మీ కంటి ఆపరేషన్ మాత్రమే కాదు, మీరు ఈ భూమిలో బ్రతికున్నంత వరకు మీకు కావలసిన ప్రతి అవసరతను నేను చేస్తాను. ఎందుకంటే మీరు నాకు మేలు చేశారు. దానికి తిరిగి కృతజ్ఞతగా మీ జీవితాంతం మీకు కావలసిన సపోర్ట్ నేను చేస్తానని తెలియచేసినప్పుడు ఆమె ఎంతగానో ఏడ్చింది. చూడు, ఎప్పుడో తెలియని ఒక వ్యక్తికి మేలు చేసింది, తెలియని ఒక వ్యక్తికి సహాయము చేసింది. ఆ వ్యక్తి దేవుని వలన ఆశీర్వదించబడి గొప్ప డాక్టర్ అయ్యాడు. ఒకప్పుడు చేసిన సహాయమునకు ప్రతిఫలము తిరిగి ఈ డాక్టర్ సహాయం చేస్తున్నాడు. అందుకే బైబిల్ అంటుంది, నీళ్లు పోసిన వానికి ఏం పోయబడుతుందంట? నీళ్లు అందుకే నేను చెప్తున్నాను, ఎవరికైనా సహాయం చేయండి. మిమ్మల్ని మీరు గొప్పవారని భావించవద్దు. కళ్ళు మూసుకొని చూడు, నువ్వు పుట్టేటప్పుడు ఏమీ లేకుండా వచ్చావు. ఈరోజు ఏ స్థితిలో ఉన్నావో అది దేవుని కృప. దేవుడు నీకు ఇచ్చిన దానిని బట్టి వీలైనంత వరకు నలుగురు సహాయం చేయి. నువ్వు చేస్తున్న సహాయం అంట ఏదో ఒక రోజు వడ్డీతో సహా తిరిగి నీ యొద్దకు వస్తుంది. కృతజ్ఞత భావము, కృతజ్ఞత హృదయము కలిగి ఉండండి. నేను చిన్నప్పుడు ఒక పుస్తకం చదివానండి. ఆ పుస్తకంలో ఒక ఏనుగు ఉంటుంది. మీకు తెలుసు, ఏనుగకు అరటిపండు అంటే చాలా ఇష్టం. దానికి ఆకలేసినప్పుడు ఎక్కడైనా అరటి తోట కనబడ్డా వెంటనే వెళ్ళి ఆ అరటి తోటలోకి వెళ్ళి అరటిపండు తీసుకొని తింటుంది. ఒక ఏనుగ ఆకలితో వీధి మీదకి వచ్చింది, ఎక్కడైనా ఏదైనా దొరుకుద్దా అని. అప్పుడు అరటిపండు అమ్మే ఒక వ్యక్తిని చూసింది. నేరుగా అక్కడికి వచ్చి తన తొండంతో ఇలా చాపుతుంది. దాని అర్థం ఏంటంటే అరటిపండు ఇవ్వమని అడుగుతుంది. అందుకు వాడేం చేశాడో తెలిసిన, అరటిపండు ఇవ్వటానికి బదులుగా గుండు సూది పెట్టాడు. ఆ గుండు సూది పెట్టిన వెంటనే దానికి గుచ్చుకున్నది. ఆ నొప్పికి అదేం చేసింది తెలిసిన, కోపము తెచ్చుకొని పక్కన ఉన్న చెరువులోకి వెళ్ళి నీరు బాగా తాగి తిరిగి వచ్చి ఆ షాపు దగ్గర నిలబడి అతని మీద నీళ్లు అలా కుమ్మరించటం మాత్రమే కాదు, షాపు మొత్తాన్ని సర్వనాశనం చేసింది. అక్కడ ఉన్న అరటి పండ్లంతటి తొక్కి పాడు చేసింది. అప్పుడు చుట్టుపక్కల ఉన్న ప్రజలు అన్నారు, ఒక్క అరటి పండు ఇచ్చుంటే నీకేం జరిగి ఉంటుంది? నీకు వచ్చిన నష్టం ఏంటి? అది ఆకలితో అడిగింది కదా. చూడండి, కృతజ్ఞత భావము లేని వాళ్ళందరూ కూడా చూడండి ఇతరులకు సహాయపడరు. మీరు అనుకుంటున్నారు ఇతరులకు సహాయపడితే మా పిల్లలు ఎలా గొప్ప వాళ్ళు అవుతారు, మా కుటుంబం ఎలా బాగుంటుంది? నేను చెప్తున్నా, చెట్టుకు నువ్వు నీళ్లు పోస్తేనే అది ఎదుగుద్ది. అది ఎదిగి పెద్ద వృక్షంగా మారుతుంది. దాని కొమ్మలు నీ ఇంటి మీదికి వస్తుంది. దాని నీడ నువ్వు నీ కుటుంబం అనుభవిస్తుంది. ఆ చెట్టుకు కాసే ఫలాలు నువ్వు నీ పిల్లలు తింటారు. ఒక చెట్టు నీ ఇంటిలో ఎదగాలంటే నువ్వు పొయ్యాలి. నువ్వు నీరు పొయ్యకుండా చెట్టు ఎదగదు. అలాగనే ఇతరులకు నువ్వు మేలు చేయకుండా, ఇతరులకు నువ్వు సహాయం చేయకుండా దేవుని చేత మీరు ఆశీర్వదించబడలేరు. నేను చెప్తున్నాను, దేవుని మహిమ కొరకు ఇతరులకు సహాయం చేయండి. దేవుని మహిమ కొరకు ఇతరులను ఆదుకోండి. దేవుని మహిమ కొరకు ఒక చెట్టుకు నీరు పోసినట్లుగా ఇతరులకు మేలు చేయండి. ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళ కుటుంబం మాత్రమే బ్రతకాల, వాళ్ళ పిల్లలు మాత్రమే బతకాల, వాళ్ళ పిల్లలే గొప్పవాళ్ళు. ఎప్పుడైనా చూడండి, మీ పిల్లలు ఎందుకు మీ మాట వినటం లేదు? మన గ్రామంలో చూడండి ఎంతమంది పిల్లలు ఉన్నారు, వారి తల్లిదండ్రులకు అన్నం పెట్టడం లేదు. ఈరోజు వృద్ధాప్యంలో ఉన్నవారు పిల్లలు చూడట్లేదు, పిల్లలు అన్నం పెట్టట్లేదు, కొడుకు అన్నం పెట్టట్లేదు, కోడలు అన్నం పెట్టట్లేదు, బాధపడుతున్నారు. ఎందుకు తెలిసినా వీళ్ళు ఇతరులకు మేలు చేయకుండా వాళ్ళ పిల్లలను మాత్రమే పెంచారు. ఎట్లా? పాముకు పాలు పోసి పెంచినట్లు. దేవుడు ఏం చేస్తున్నాడంటే స్వార్థపూరితమైన హృదయాలు కలిగిన వారిని శపిస్తాడు. నేను చెప్తున్నాను, మీ పిల్లలు మీ మాట వినాలంటే, మీ పిల్లలు మీరు చెప్పినట్టుగా వినాలంటే,
మీ పిల్లల విషయం మీద మీరు ఎంత శ్రద్ధ వహిస్తున్నారో, అలాగనే ఇతరుల పట్ల కూడా ప్రేమ, ఇతరుల పట్ల కనికరం, ఇతరుల పట్ల దయదాక్షిణ్యం మీరు కలిగి ఉంటే ఖచ్చితంగా మీ పిల్లలకు దేవుని భయము కలుగుద్ది, మీ పిల్లలకు దేవుని మీద భక్తి కలుగుద్ది. ఎవరిలో దేవుని భయము భక్తి ఉంటుందో వారందరూ వారి తల్లిదండ్రులను సురక్షితంగా చూసుకుంటారు. కృతజ్ఞత హృదయము కలిగి ఉండండి. కృతజ్ఞత భావము కలిగి ఉండండి. యేసు ప్రభు జీవితాన్ని చదివి చూడండి. ఆయన కృతజ్ఞత కలిగిన వాడు. బెతనియా అని ఒక ఊరుంది. ఆ ఊరిలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో 3 మాత్రమే ఉంటారు. 2 సహోదరులు, ఒక యవనస్తుడు. 2 సహోదరుల్లో పెద్దామ పేరు మార్తా, చిన్నామ పేరు మరియా. ఆ యవనస్తుని పేరు లాజరు. యేసుక్రీస్తు బెతనియా అనే పట్టణానికి వచ్చినప్పుడల్లా మార్తా, మరియా, లాజరు వారి ఇంటికి మాత్రమే వెళ్తారు. వీరు యేసు ప్రభు రాగానే వారికి భోజనం పెట్టటం, ఆయనను బాగా చూసుకుంటారు. కాబట్టి యేసుక్రీస్తు వాళ్ళకి ఏదైనా ఒక సహాయం చేయాలన్న తపన, కోరిక ఆయన హృదయంలో ఉండేది. ఎందుకంటే తరచూ వారింటికి వచ్చినప్పుడల్లా వారు ఇతనికి యేసుక్రీస్తునకు వారు మేలు చేస్తూ ఉన్నారు. ఒకరోజు ఏం జరిగిందంటే లాజరు జబ్బులో పడ్డాడు. వెంటనే మార్తా, మరియా దూరముగా ఉన్న యేసయ్యకు కబురు పంపారు. ప్రభుకు తెలుసు ఏం జరగబోతుందో, అతడు చనిపోతాడు, అతని మరణము వలన యేసు తన నామాన్ని మహిమపరచుకోబోతున్నాడన్న విషయం గుర్తించి కావాలనే ఆలస్యం చేశాడు. ప్రభు ఆలస్యం చేయటం వలన లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయిన వెంటనే మార్తా, మరియా కృంగిపోయారు. లాజరు శవాన్ని తీసుకెళ్ళి పాతి పెట్టారు, ఒక గుహలో పెట్టారన్నమాట. వెంటనే 4 రోజులైన తర్వాత యేసు ప్రభు బెతనియా అనే ప్రాంతానికి వస్తున్నాడు. అప్పుడు ప్రభు వస్తున్నాడన్న వార్త వినగానే మార్తా, మరియా పరిగెత్తుకొని యేసు దగ్గరికి వెళ్తున్నారు. వారు ఏడుస్తున్నారు. వారు కారుస్తున్న కన్నీటిని చూసి ప్రభువు కూడా కన్నీరు కార్చినట్లుగా బైబిల్లో రాయబడి ఉన్నది. వెంటనే వారి కన్నీటిని చూసి ఏమన్నాడంటే, మార్తా, దేవుని యందు విశ్వాసం ఉంచు, మీరు దేవుని మహిమను కన్నులారా చూడబోతున్నారు. యేసు ఎందుకు వచ్చాడంటే చనిపోయిన లాజరును బ్రతికించటానికి. నేను అడుగుతున్నాను, బెతనియా అనే ప్రాంతంలో ఎందరో చనిపోయారు కదా, ఎన్నో శవాలు ఉన్నాయి కదా, వాళ్ళను లేపకుండా లాజరును మాత్రం ఎందుకు బ్రతికించటానికి వచ్చాడు? ఎందుకంటే బెతనియా పట్టణానికి వచ్చినప్పుడు యేసు ప్రభునకు పరిచర్య, యేసు ప్రభునకు భోజనము, యేసు ప్రభునకు సహాయం చేసిన ఒకే ఒక కుటుంబం మార్తా, మరియా, లాజరు. ఈ కుటుంబం దానికి కృతజ్ఞత భావముగా చనిపోయిన లాజరును యేసు ప్రాణముతో బ్రతికించి వాళ్ళ సహోదరులకు తిరిగి అప్పగించాడు. నేనేం చెప్తున్నానంటే, మనము యేసుక్రీస్తునకు ఏదైనా ఒక మేలు చేస్తే తిరిగి ఆయన మనకు కృతజ్ఞత భావముగా గొప్ప మేలు చేస్తాడు. అందుకే యేసుక్రీస్తునకు మనం మేలు చేయాలి. ఎలా? ఆయన పరిచర్య చేయటం, ఆయన సువార్తను ప్రకటించటం, ఆయన సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడాలి, సంఘము ఎదుగుదల కొరకు ప్రయాసపడాలి, సంఘములోనికి అనేక మంది రావటానికి విశ్వాసులు పని చేయాలి. మీరు సంఘ పరిచర్యలో ఉన్నట్లయితే, సంఘ క్షేమాభివృద్ధి కొరకు పని చేసినట్లయితే, సంఘ అభివృద్ధి కొరకు మీరు ఆర్థికంగా సహాయపడినట్లయితే మీరు యేసు ప్రభునకు మేలు చేసినట్లు. మీరు ఎప్పుడు యేసు ప్రభునకు మేలు చేస్తారో తిరిగి ఆయన కృతజ్ఞతగా మీకు, మీ కుటుంబానికి ఆయన మేలు చేస్తాడు. ప్రియులారా, అర్థం చేసుకోండి, మీరు ఇతరులకు మేలు చెయ్యాలి. అలాగనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిచర్య ద్వారా ఆయన సంఘ క్షేమాభివృద్ధి కొరకు మీరు గుప్పిళ్ళు విప్పాలి. తద్వారా మీరు యేసుక్రీస్తునకు మేలు చేసిన వారవుతారు. సునేమిరాలని ఒక స్త్రీ ఉంది. తన భర్తతో చెప్తుంది, యజమానుడా,
మన ఇంటికి తరచూ ఒక దైవజనుడు వస్తూ వెళ్తున్నాడు. అతడు వచ్చినప్పుడు మన ఇంట బస చేయునట్లుగా, రెస్ట్ తీసుకొనున్నట్లుగా మన ఇంటి పైన ఒక మేడ గదిని కట్టించి, ఆ గదిలో ఒక మంచము వేసి, ఒక బల్ల పెట్టి, ఆ బల్ల పైన దీపస్తంభమును పెడదాము, ఒక కుర్చీ పెడదాము. దైవజనుడు మన ఇంటికి వచ్చినప్పుడల్లా బస చేస్తాడు, భోజనం చేస్తాడు. మనము ఆయనకు పరిచర్య చేయాలి అని తన భర్తకు చెప్తున్నప్పుడు, భర్త భార్య మాట విని దైవజనుడు వచ్చినప్పుడు రెస్ట్ తీసుకోవటానికి ఒక చక్కని గదిని నిర్మాణం చేసి, ఒక మంచము వేసి, ఒక బల్ల పెట్టి, ఆ బల్ల మీద దీపస్తంభం పెట్టి ఒక కుర్చీని పెడతారు. అప్పుడు దైవజనుడు వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకుంటాడు. వారు ఆయనకి చక్కని భోజనం పెట్టారు. వారు చేసిన మేలును చూసి దైవజనుని హృదయములో ఆ కుటుంబానికి నేను ఏదైనా మేలు చెయ్యాలి అన్న ఆలోచన కలిగింది. ఎందుకు? వారు ఫస్ట్ ఏం చేశారంట? మేలు చేశారు. ఎప్పుడైనా చెప్తున్నాను చూడు, మనం ఒకరికి మేలు చేస్తేనంట తిరిగి ఆ వ్యక్తికి మనకు మేలు చెయ్యాలన్న ఆలోచన కలుగుద్దంట. ఈ దైవజనుడు తన పని మనిషి అయిన గెహాజీని పిలిచి, ఇదిగో మనకు ఇంత మేలు చేశారు కదా, ఈ కుటుంబానికి నేను ఏదైనా చెయ్యాలి, నాకు మేలు చేశారు కనుక ఈ కుటుంబానికి నేను ఏదైనా చెయ్యాలి. దీన్నే కృతజ్ఞత హృదయం అంటారు. ఏదైనా చెయ్యాలి, నువ్వు వెళ్ళి అడుగు వాళ్ళకి ఏం కావాలను. అప్పుడు ఇతడు వెళ్ళి అడుగుతున్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళకు పిల్లలు లేరు, గర్భఫలము లేదు, కాబట్టి పిల్లలు లేరు అన్న విషయాన్ని గెహాజీ తెలుసుకొని దైవజనుని దగ్గరికి వచ్చి చెప్తున్నాడు. వారికి పిల్లలు లేరు, సంతానము లేదని చెప్తున్నప్పుడు అప్పుడు దైవజనుడు ఏమంటాడంటే, మరుసటి సంవత్సరం నీ చేతుల మీద మగ శిశువు ఉంటాడని ప్రవచనం చెప్తాడు. వాళ్ళ పిల్లల కోసం ఎదురు చూసి వారు వేసారిపోయారు, వారు టయర్డ్ అయిపోయారు. ఇప్పుడు దైవజనుడు సింపుల్గా చెప్తున్నాడు, ఏమని? మరుసటి సంవత్సరం మీ చేతుల మీద ఒక మగ శిశువు ఉంటాడని. అప్పుడు ఆమె ఏమంటారు తెలిసిన? ఓ నా ఏలినవాడా, అబద్ధపు మాటలు వద్దు, లేదు దైవజనుడు చెప్తున్నాడు, నువ్వు నమ్మాలి అని చెప్పినప్పుడు దైవజనుడు వచ్చే సంవత్సరం నేను రాగా నీ చేతుల మీద ఒక మగబిడ్డ ఉంటాడని చెప్పిన ఆ ప్రవచనం ప్రకారంగానే వారికి మగబిడ్డ పుడతాడట. స్తోత్రం చెప్దామా? చూడు, ఈడ గర్భఫలము కలగటానికి కారణం ఏంటో తెలుసునా? వారు దైవజనులను ఘనపరిచారు, వారు దైవజనులకు మేలు చేశారు. దానికి కృతజ్ఞత భావము కలిగిన దైవజనుడు వారిని తన నోటి మాటలతో దీవించాడు. నేను చెప్తున్నా, దైవజనుడు తన నోటి మాటలతో మిమ్మల్ని దీవిస్తే మీరు దీవించబడతారు. దైవజనుడు తన నోటి మాటలతో మిమ్మల్ని శపిస్తే మీరు శపించబడతారు. అందుకే చెప్తున్నాను, దైవజనునికి కోపము వచ్చి మిమ్మల్ని శపించేటట్లుగా మీరు నడుచుకోవద్దు. దైవజనుడు ఏ మాట పలుకుతాడో దేవుడు ఆ మాటను నిజం చేస్తాడు. నేను చెప్తున్నాను, దైవజనుడు మిమ్మలను దీవించాలంటే, దైవజనుడు మిమ్మలను ఆశీర్వదించాలంటే మీరు దైవజనులకు చెయ్యవలసిన మేలు మీరు చెయ్యాలి. సునేమిరాలు దైవజనునికి ఒక్క మేలు చేసింది. ఆ ఒక్క మేలు వలన ఆ కుటుంబానికి 3 మేలు జరిగింది. ఒకటి, గర్భము ఫలము లేని ఆ కుటుంబానికి దైవజనుడు ప్రకటించిన ప్రకారంగా మగ శిశువు పుట్టాడు. అతడు పెద్దవాడైనప్పుడు అతనికి జ్వరము రావటం వలన, మెదడు వాపు అనే జ్వరము రావటం వలన అతడు అక్కడే సోలిపోయి కింద పడిపోయి చనిపోతాడు. అప్పుడు ఆ లేడీ ఏం చేసింది తెలిసిన? చనిపోయిన ఆ బాబును తీసుకెళ్ళి ఆ మేడగదిలో, దైవజనుని కొరకు నిర్మాణం చేసిన ఆ మేడగదిలో ఉన్న మంచం మీద పండబెట్టి ఇంటికి తాళమేసి తన భర్తకు తన కుమారుడు చనిపోయాడన్న వార్తను చెప్పకుండా, ఇదిగో నేను దైవజనుని కలిసి వస్తానని చెప్పి వెళ్తుంది. అప్పుడు దైవజనుడు ఏమన్నాడు తెలుసునా? ఈరోజు విశ్రాంతి దినము కాదు కదా, ఈరోజు పండగ కూడా కాదు కదా, మరి దైవజనుని ఎందుకు కలిసి రావాలంటే ఆమె ఏ మాట చెప్పకుండా దైవజనుని దగ్గరికి వెళ్తుంది. అప్పుడు దైవజనుడు దూరముగా నుండి చూస్తుండగా సునేమిరాలనే స్త్రీ వస్తుండగా, ఆమె వస్తున్న విషయాన్ని బట్టి ఈయన అర్థం చేసుకున్నాడు, ఏదో విచారముతో ఉన్నది,
నువ్వు వెళ్ళి సమాచారం అడిగి తెలుసుకొని తన పనివాడిని పంపినప్పుడు పనివాడి వెళ్ళి అడుగుతున్నాడు, అంత క్షేమమేనా? అందుకు ఆమె ఏమన్నది తెలుసిన? ఇంగ్లీష్ బైబిల్లో ఆల్ ఇస్ వెల్, అంత క్షేమము. అయ్యో నా కొడుకు చనిపోయాడు అని ఏడవలేదు. ఆమె ఒకటే అన్నది, అంత క్షేమముగా ఉన్నాం. అప్పుడు దైవజనుడి దగ్గరికి వచ్చి జరిగిన విషయాన్ని చెప్పినప్పుడు దైవజనుడు ఏమన్నాడు తెలిసిన? నాకంటే ముందుగా మీరు వెళ్ళండి, తన చేతి కర్రనిచ్చి ఆ కర్రను తీసుకెళ్ళమన్నాడు. తర్వాత దైవజనుడు వెళ్ళి చనిపోయిన ఆ బాబు మీద పండుకొని ప్రార్థించినప్పుడు దేవుడు చనిపోయిన ఆ బాలుని తిరిగి బ్రతికించాడు. స్తోత్రం చెప్దామా? ఎందుకు? దైవజనునికి ఆమె మేలు చేసింది. తద్వారా దేవుడు దైవజనుని ద్వారా గర్భఫలము కలుగునుగా కానీ ప్రకటించిన వెంటనే గర్భఫలం కలిగింది. ఆ బిడ్డ పెద్దవాడై చనిపోయిన తర్వాత ఆ బిడ్డను మరలా బ్రతికించుకున్నది. మూడో మేలు ఏంటి తెలిసిన? ఆ ప్రాంతంలో గొప్ప కరువు రాగానే సునేమీయురాలు తన భర్తతో కలిసి తన బాబుతో కలిసి వేరే దేశానికి వెళ్ళిపోతారు. 7 సంవత్సరముల తర్వాత తిరిగి వచ్చి చూస్తే వీళ్ళ ఆస్తి, వీళ్ళ భూమి, వీళ్ళ ఇల్లు మొత్తాన్ని గవర్నమెంట్ వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు. అప్పుడు ఏం చేయాలో తెలియక ఆ స్త్రీ ఏం చేసిందంటే మళ్ళా దైవజనుడి దగ్గరికి వెళ్ళి విషయాన్ని చెప్పగా, అప్పుడు దైవజనుడు వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి, ఇదిగో పలానా స్త్రీ నాకు మేలు చేసింది, ఆమె ఎంతో మంచి ఒక వ్యక్తి, వారు కరువు కాలము రాగా వేరే దేశానికి వెళ్ళిపోయారు, కాబట్టి మన రాజ్యంలో ఉన్నవారు ఆమెకు కలిగిన పొలము ఆస్తిపాస్తులను స్వాధీనం చేసుకున్నారు, కాబట్టి మీరు ఏదైనా సహాయం చేయాలని రాజుతో చెప్పగా, రాజు దైవజనుని మాట విని 7 సంవత్సరములు వారు ఉండి పంట పండించి ఉంటే ఎంత లాభం వచ్చి ఉంటుందో అంత లాభమును దేవుడు రాజు ద్వారా దైవజనుని ద్వారా సునేమీరాలు కుటుంబానికి ఇప్పించటం జరిగింది. ఎందుకంటే వారు చేసిన మేలుకు ప్రతిఫలముగా దేవుడు వారికి సహాయం చేశాడు. స్తోత్రం చెప్పండి. నేను చెప్తున్న మేలు చేయండి. ఎప్పుడు కూడా నా కొడుకే బాగుండాలా, నా కూతురే బాగుండాలా, నా ఇల్లే బాగుండాలా, అలాంటి మైండ్ సెట్ పెట్టుకుంటే మాత్రం నీ ఇల్లు కొంప కొల్లేరవుతుంది, నీ బిడ్డలు సర్వనాశనం అవుతారు. అలా కాదు, నీ పిల్లలు బాగుండాలని నువ్వు ఎలా కోరుకుంటున్నావో నీ చుట్టూన్న పిల్లలు, నీ బంధుమిత్రులు బాగుండాలని కోరుకో. ఇతరులు బాగుండాలని మీరు ఎప్పుడు కోరుకుంటారో అప్పుడు మీరు బాగుంటారు, మీ కుటుంబం బాగుంటుంది, మీ పిల్లలు బాగుంటారు. స్వార్థాన్ని తీసి పక్కన పారేయండి. కొంతమందిలో స్వార్థం ఉంటుంది, వాళ్ళు నాశనమైనా పర్వాలేదు, నేను బాగుండాలా, ముందు నువ్వే నాశనం అవుతావు. వాళ్ళు పాడైనా పర్వాలేదు, నేను బాగుండాలా, అది మంచిది కాదు. ఈరోజు అనేకులు రోగులుగా మారటానికి కారణం ఏంటో తెలిసిన? స్వార్థం. ఎవరిలో స్వార్థం ఉంటుందో వారిలో రోగం ఉంటుంది. ఎవరిలో నేను బాగుండాలా, నా కుటుంబం బాగుండాలా, నా పిల్లలు బాగుండాలని కోరుకుంటారో ఆ కుటుంబం బాగుపడదు, ఆ పిల్లలు బాగుపడదు. మీ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే అందరూ బాగుండాలా, వారిలో మేము ఉండాలని కోరుకోవాలా. స్తోత్రం చెప్పండి. అందరూ బాగుండాలా. మన మైండ్ సెట్ ఎలా ఉండాలంటే అందరూ బాగుండాలా. చనుబండలో ఉన్న ప్రతి కుటుంబం బాగుండాలా, ప్రతి యవనస్తులు బాగుండాలా, ప్రతి పిల్లలు బాగుండాలా. నువ్వు ఎప్పుడు అలాంటి మనసు కలిగి ఉంటావో అప్పుడు దేవుడు నీ హృదయాన్ని చూసి నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నేను ఆఖరిగా ఒక మాట చదివి ఈ సమయాన్ని ముగిస్తున్నాను. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక, ఇక్కడ చూడు, అధ్యాయము 5 వాక్యము 18. అక్కడ ఏమని రాయబడి ఉందంటే, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. ఎలాగు చేయాలంట? మనం ప్రతి విషయమునందు కృతజ్ఞత స్తుతులు చెల్లించటం. ఎవరు మీకు మేలు చేశారో వారికి కృతజ్ఞత తెలపటం. దేవునికి అనుదినము కృతజ్ఞత తెలపండి. నిన్ను కన్న నీ తల్లిదండ్రులకు కృతజ్ఞత తెలపండి. నీకు పాఠాలు చెప్పిన మీ గురు, మీ టీచర్లకు కృతజ్ఞత
తెలపండి. నీకు అన్నం పెట్టి ఎవరైనా పోషించి ఉంటే వారికి కృతజ్ఞత తెలపండి. అలాగనే మీ స్నేహితులు ఎవరైనా మీకు సహాయం చేసి ఉంటే వారికి కృతజ్ఞత తెలపండి. ఇలాగు చేయుట మీ పట్ల యేసుక్రీస్తునందు దేవుని చిత్తమంట. లేచి నిలబడదాం. ఈ రాత్రి విని ఈ మాటలను బట్టి నిన్ను నువ్వు పరీక్షించి చూడు. ఇతరులకు కృతజ్ఞత భావమును నువ్వు తెలుపుచున్నావా? నిన్ను పోషించిన వారు, నిన్ను కాపాడి ఉంటారు, నీకు సహాయం చేసి ఉంటారు, నీ చదువు కొరకు ఫీజు కట్టి ఉంటారు, బట్టలు లేనప్పుడు బహుశా నీకు బట్టలు ఇచ్చి ఉంటారు, ఏదో విధంగా నీకు సహాయం చేసి ఉంటారు. వారికి నువ్వు కృతజ్ఞత తెలుపుతున్నావా? నిన్ను పుట్టించిన దేవునికి కృతజ్ఞత తెలుపుచున్నావా? నిన్ను కన్న నీ తల్లిదండ్రులకు కృతజ్ఞత తెలుపుచున్నావా? నీకు సహాయం చేసిన నీ తోటి సహోదరులకు, నీ తోటి సహోదరులకు కృతజ్ఞత తెలుపుచున్నావా? కృతజ్ఞత కలవారిని మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తాడు. కృతజ్ఞత లేని వారిని దేవుడు ఎన్నడూ ఎప్పుడు ఆశీర్వదించడు. ఇప్పుడు వరకు నువ్వు స్వార్థముతో నిండి ఉండవచ్చు. ఇప్పుడు వరకు నీ కుటుంబం, నీ పిల్లలే బాగుండాలన్న ఆలోచన కలిగి ఉండవచ్చు. అది కరెక్ట్ కాదు. ఆ మైండ్ సెట్ను నువ్వు మార్చాలా. నువ్వు మారు మనసు పొందాలా. అందరూ బాగుండాలి, వారిలో మేము మా కుటుంబం ఉండాలన్న మనసును తెచ్చుకో. యేసు ప్రభు అలాంటి హృదయము కలిగిన వాడు. అందరూ బాగుండాలనే కదా యేసు ప్రభు ప్రతి మనిషి కొరకు ప్రాణం పెట్టాడు. పాపుల కొరకు చనిపోయాడు, భక్తిహీనుల కొరకు చనిపోయాడు. ఎందుకంటే కృతజ్ఞత హృదయము కలిగిన ఒక వ్యక్తి ఆయన. ఆ హృదయము నీలో ఉన్నంత వరకు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ హృదయం నీలో లేకపోతే దేవుడు నిన్ను ఆశీర్వదించడు. ఈ రాత్రి వినిన ఈ మాటలను బట్టి 2 చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ప్రభువా, నాకు కృతజ్ఞత హృదయమును దయచేయండి, నాకు కృతజ్ఞత స్వభావమును దయచేయనని కొద్ది క్షణం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలు ప్రార్థించాలి ప్రతి ఒక్కరు కూడా. హల్లెలూయా, స్తోత్రములు తండ్రి, హల్లెలూయా. గర్వహంకారము ఎవరిలో ఉంటుందో వారిలో కృతజ్ఞత ఉండదు. గర్వాన్ని, అహంకారాన్ని తీసి పక్కన పెట్టండి. అది నీ కుటుంబాన్ని కాదు, నీ పిల్లల భవిష్యత్తును కూడా పాడు చేసే ఒక విషపూరితమైన పురుగు వంటిది. అది నీలో ఉండకూడదు, అది నీ కుటుంబంలో ఉండకూడదు, అది నిన్ను బాగు చేయదు. తీసివేయేస్తున్నామమున నిన్ను నువ్వు తగ్గించుకో, కృతజ్ఞతా భావము కలిగి ఉండు. హల్లెలూయా. ఈ రాత్రి మాట్లాడిన ఈ మాటలను బట్టి 2 చేతులు పైకెత్తి దేవునికి మనమందరము కృతజ్ఞతాపూర్వకముగా స్వరమెత్తి స్తోత్రములు చెల్లించుదాం. స్వరమెత్తి దేవుని స్తుతించండి. ప్రతి ఒక్కరు దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు తండ్రి. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు ప్రభువా, మీరు మమ్మల్ని గద్దించారు తండ్రి. అనేకమైన విషయాల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. ఇదిగో నీ బిడ్డలు నీ మాటలు విన్నారు. ఇదిగో వారి ఎదుగుదలకు ఆటంకముగా ఉన్న గర్వమును, అహంకారమును తీసివేయండి. ప్రతి ఒక్కరిలో కృతజ్ఞత హృదయమును దయచేయండి ప్రభువా, కృతజ్ఞత స్వభావమును దయచేయండి తండ్రి. ఇతరులకు మేలు చేసే మనసును దయచేయండి. నీళ్లు పోసిన వాడికి నీళ్లు పొయ్యబడుతుందని నీ వాక్యములు చెప్పబడినది. ఇతరులకు సహాయపడే ఆ తపన, ఆ మనసును ప్రతి బిడ్డలకు దయచేయండి. ఈ కుటుంబమును ఏర్పాటు చేసిన కుటుంబ సభ్యులను, కుటుంబ యజమానురాలను ఆశీర్వదించండి. వారు కృతజ్ఞత తెలపటానికి కూడికను ఏర్పాటు చేశాడు. దీని కొరకు నేను అడుగుతున్నాను, వారు ఏ మనసుతో ఈ కూటమిని ఏర్పాటు చేశాడో మీకు తెలుసు. దానికి 100 ఫలము యేసు నామమున వారికి మీరు ఇవ్వబోతున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరొకసారి సీతారాంబాబు వారి కుటుంబమును, వారి పిల్లలను ఆశీర్వదించండి. సుధా వాళ్ళ కుటుంబమును, వారి పిల్లలను ఆశీర్వదించండి. ఇక్కడికి వచ్చిన బంధుమిత్రులను ఆశీర్వదించండి. ఇక్కడ మ్యూజిక్ వాయిస్తున్న యవనస్తులను, మైక్ సెట్ అరేంజ్ చేసిన వారిని, ఈరోజు ఇక్కడ ఇంత ప్రార్థన జరుగుటకు ఎవరెవరు ఒళ్ళొంచి పని చేశారో వారిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. తిరిగి వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ నీ దీవెనలు, ఆశీర్వాదములు పొందుకొని వెళ్ళటానికి నీ కృపను అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి.
ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. చివరిగా చేతుల పైకెత్తి ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, కుటుంబ తరపున ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రేమ విందు ఏర్పాటు చేశారు కనుక ప్రతి ఒక్కరు భోజనం చేసి మీరందరూ వెళ్ళాలని ప్రభు పేరట తెలియచేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన కుటుంబ సభ్యులకు, సంఘము తరపున, దేవుని పక్షాన వారికి కూడా నేను కృతజ్ఞతను తెలియచేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నా. గాడ్ బ్లెస్ యు ఆల్.